బర్డ్ ఫ్లూ దెబ్బకు కోళ్ల ఫారాలు మొదలు చికెన్ అమ్మకాలు, బిర్యానీ రెస్టారెంట్లు, కర్రీ పాయింట్లు అన్ని వరుసగా దెబ్బతిన్నాయి. అనవసరమైన రిస్క్ ఎందుకంటూ జనం కూడా ఆ వైపు చూడడం మానేశారు. కానీ అలవాటు పడ్డ నోరు ఊరుకోదు కాబట్టి చికెన్ కు బదులు ఇంకో నాన్ వెజ్ కోసం చేపల మార్కెట్ కు బార్లు తీరారు. మామూలుగానే రద్దీగా ఉండే విశాఖ చేపల మార్కెట్ ఇప్పుడు మరింత కిటకిటలాడుతోంది. కోడి భయంతో చేపలు తినేవాళ్లు పెరగటంతో చేపలు అమ్మేవాళ్లు సంతోషిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జనాన్ని బర్డ్ ఫ్లూ భయం వెంటాడుతోంది. 2 రాష్ట్రాల్లో చికెన్ పేరెత్తితే జనం హడలిపోతున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్ షాపులు కిటకిటలాడేవి. కానీ ఇప్పుడు వెలవెలపోతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ సోకి లక్షల్లో కోళ్లు చనిపోవటం, కొన్ని ప్రాంతాల్లో కోళ్ల ఫారాలు ముందు జాగ్రత్తగా మూసివేయడంతో రైతులు బాగా నష్టపోయారు. చికెన్ తినటం వలన అనారోగ్యం బారిన పడే ప్రమాదం లేదని, బాగా ఉడకబెట్టి తినాలని డాక్టర్లు చెబుతున్నా సరే జనం చికెన్ కొనటానికి, చికెన్ వంటకాలు తినటానికి వెనకడుగు వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చేపల మార్కెట్లో ఉన్నవాళ్లు కూడా అందరికీ జాగ్రత్తలు చెబుతూ చికెన్ బదులు చేపలు తినమని ఉచిత సలహాలిస్తున్నారు. ప్రాబ్లం లేదన్నప్పుడు అప్పుడు దాకా తినొద్దు. అంత రేట్ అయినా చేప తినండి. చేప తినకపోతే కాయగూర తినండి. చేప కొనుక్కోనందుకు ఇబ్బంది పడితే కాయగూర తినండి, పెరుగన్నం తినండి. మంచిగా తిని మంచి ఫుడ్ తిని ఆరోగ్యం కాపాడుకోయండి. మీ ఇంటిలో పాటు మీ కుటుంబ సభ్యులు బాగుండాలంటే చికెన్ తినకూడదు. చికెన్ తింటే మామూలు టైంలోనైనా చికెన్ తింటే కొవ్వు వస్తుంది, మటన్ తింటే కండ వస్తుంది, చేప తింటే విటమిన్స్ వస్తుంది, మంచి విటమిన్స్. తెల్ల చందువా సంవత్సరానికి 2 సార్లైనా తినాలి. గుండెకి హార్ట్ ప్రాబ్లానికి మంచిది తెల్ల చందువా. బర్డ్ ఫ్లూ తెచ్చిన భయంతో చికెన్ ధరలు తగ్గినా సరే దాని జోలికి వెళ్లటం లేదు. ఒక్కసారిగా చికెన్కి గిరాకీ తగ్గడంతో చేపలకు డిమాండ్ బాగా పెరిగింది. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ దగ్గర కొనుగోళ్లు బాగా పెరిగాయి. దీంతో చేపల ధర కొంత పెరిగింది. అందుకే చేపలు అమ్మేవాళ్లు సంతోషంగా ఉన్నారిప్పుడు. చికెన్ తినకపోవడం వల్ల చేపలకి డిమాండ్ ఎక్కువ పెరిగింది. ఏ చేప కావాలన్నా లైఫ్ వస్తుంది. మీరు ఏం తిన్నా సరే దానికి ప్రాబ్లం ఏం రాదు. చాలా జనాలు ఎక్కువ వస్తున్నారు. చేప రేట్లు కూడా చాలా ఎక్కువగా పెరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఏ చేప కావాలన్నా సరే ఫిషింగ్ హార్బర్లోకి రావచ్చు. ఏది కావాలన్నా లేదు అనకుండా ఐటమ్స్ చాలా ఎక్కువగా. మొత్తానికి విశాఖ ఫిషింగ్ యార్డ్ మునుపటి కంటే ఎక్కువగా కిటకిటలాడుతోంది. బర్డ్ ఫ్లూ రూపంలో చేపల అమ్మకందారులకు లాభాల పంట పండుతోందని వాళ్లే చెబుతున్నారు.